Yes. Yes, Sandy. Good morning once again. Welcome to BWT and WCT teams members అందరికి కూడా వెల్కమ్ అండి. సో దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అచీవ్ అయి ఉన్నాను వెస్టేజ్ బిజినెస్ లో. అండ్ పవర్ అకాడమీలో వన్ ఆఫ్ ద ఈగల్ ఐపీఎల్ గా ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, మీతో నేను మాట్లాడుతున్నాను అంటే సో దేవుడిచ్చిన ఒక గొప్ప ప్లాట్ఫామ్ వెస్టేజ్. సో వెస్టేజ్ అనేది లేకపోతే 100% ఈ రోజు నేను మీతో మాట్లాడేటోని కాదు. సో అలాగే ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ దొరికిన నడిపించే నాయకులు సరిగా ఉండాలి. నడిపించే నాయకులు సరిగా లేకపోతే, ఆ నాయకత్వం సరిగా లేకపోతే సో అక్కడ కూడా మనం 100% డెవలప్ అవ్వలేము. మరి ఈ రోజు నేను స్థాయిలో ఉన్నానంటే వెస్టేజ్ అవకాశం తీసుకొని, మరి పవర్ అకాడమీ అసోసియేషన్ లో నేను ట్రావెల్ చేశాను కాబట్టి సో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎప్పుడు కూడా వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి అండ్ పవర్ అకాడమీ అసోసియేషన్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. సో అలాగే మరి ఈ ప్లాట్ఫామ్ ని సో మనకి తీసుకొచ్చిన, అంటే నిజంగా చెప్పండి, సో ఇక్కడ ఆల్మోస్ట్ మన టీంలో సో చాలా మంది ఇప్పుడున్న టీంలో కార్ అచీవర్స్ ఉన్నారు, ఫారిన్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 1 lakh ఎర్నర్స్ ఉన్నారు, 2 lakh ఎర్నర్స్ ఉన్నారు, 50,000 30,000 ఇలా. సో ఇంతకు ముందు లేని సంపాదన సంపాదించే వాళ్ళు ఉన్నారు. అసలు కార్ అనేది ఊహల్లో లేని కార్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా త్వరలోనే డ్రీమ్ హౌస్ కూడా తీసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా సో ఒక పేదవాడిని, ఒక సాధారణమైన వ్యక్తిని కూడా ఒక గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని క్రియేట్ చేసిన వెస్టేజ్ మేనేజ్మెంట్ కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అలాగే ఎస్, మా గురువుస్ అన్నమాట. సో రాజేష్ సార్, నాగేందర్ సార్ అండ్ ఉపేందర్ సార్. సో మరి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి నేర్పించి సో విద్యాబుద్ధులు, అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని ఒక చిన్న జాబ్ను సంపాదించగలిగితే ఇక్కడ విద్యాబుద్ధులు ఒకటే కాదు, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలని చెప్పేసి నేర్పించి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో ఉంచిన మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నా పేరు కిరణ్ వల్లపట్ల అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. అండ్ బిఫోర్ వెస్టేజ్ చూసుకున్నట్టయితే 12 years జాబ్ చేశాను. అండ్ అలాగే 3 years బిజినెస్ అనేది చేయడం జరిగింది. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, మొబైల్ టెక్నీషియన్ గా, ఐస్ క్రీమ్ పార్లర్, బ్యూటీ పార్లర్ నడిపించాను. అలాగే మొబైల్ షాప్ పెట్టాను. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయడం జరిగింది. అక్కడ హైయెస్ట్ శాలరీ వచ్చేసేమో 18,000 రూపీస్ నేను ఎర్న్ చేయడం జరిగింది. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5 years దాటి 6th year రన్నింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా అచీవ్ అయి ఉండి మంచి రికగ్నైజేషన్ తీసుకుంటున్నాను. అలాగే 12 lakhs కార్, XUV 300 కార్ తీసుకున్నాను మహీంద్రా నుంచి. అండ్ అలాగే 80 lakhs హౌస్ అనేది తీసుకోవడం జరిగింది వెస్టేజ్ హౌస్ ఫండ్ ద్వారా. అండ్ అలాగే చూసుకున్నట్లయితే 3 times ఫారిన్ ట్రిప్స్, సో పుకెట్, బ్యాంకాక్ అండ్ వియత్నాం 3 times ఫారిన్ ట్రిప్ అనేది వెళ్ళటం జరిగింది. అలాగే ఒక CNT ట్రైనర్ గా నేను CNT ట్రైనింగ్స్ అనేది ఇస్తా ఉన్నాను కంపెనీ ద్వారా. అలాగే ఒక బిజినెస్ అడ్వైజర్ గా, ఒక బిజినెస్ కోచ్ గా వెరీ సక్సెస్ఫుల్ గా, వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్ లో నేను ఉన్నాను త్రూ వెస్టేజ్ ద్వారా. సో ఇక్కడ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2,94,000 పైన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. చూడండి, బిఫోర్ వెస్టేజ్ పనిచేసింది నేనే, వెస్టేజ్ లో కూడా పనిచేసింది నేనే. మరి సక్సెస్ అనేది నేను అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం దొరికిందంటే వెస్టేజ్ లో. అంటే వెస్టేజ్ లో ఉన్నాను కాబట్టి నేను అది అచీవ్ చేయగలిగాను. అదే ఇంతకుముందు చేసినట్టు వేరే 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 చేసినట్టయితే నేను ఈ స్థాయిలోకి వచ్చేవన్నా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం అనేది లేనే లేదు. మరి ఇటువంటి ప్లాట్ఫామ్ దొరికింది. మరి నన్ను ఈ రకంగా, అంటే ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు జాబ్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే సో డబ్బు సంపాదించకపోగా, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోకపోగా 12 లక్షల అప్పు చేయడం జరిగింది. 12 లక్షల అప్పు. ఇప్పుడు చెప్పండి, 12 లక్షల అప్పు ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది తనకి? దానికి తోడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంకెటువంటి పరిస్థితి ఉంటుంది? అమ్మా నాన్న సపోర్ట్ లేదు, అత్తమామ సపోర్ట్ లేదు, అయిన వాళ్ళ సపోర్ట్ లేరు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేరు, ఎవ్వరూ లేరు. మరి అటువంటి పరిస్థితులలో నా సిచ్యువేషన్ ఏంటి? చాలా దారుణమైన, దరిద్రమైన సిచ్యువేషన్. మరి అటువంటి పరిస్థితుల్లో సో దేవుడు ఒక అవకాశాన్ని సో నాకు పంపించాడు. అది 2015లోనే పంపించారు. కానీ నేను ఇది ఒక అవకాశం లాగా తీసుకోవాలి. కానీ అంటారు కదా, మన అవసరమే అవకాశాన్ని గుర్తిస్తుంది అంటారు. మన అవసరమే అవకాశాన్ని గుర్తిస్తుంది. స్టార్టింగ్ లో నాకు 2015లో మొబైల్ షాప్ రన్ చేసేటప్పుడు చెప్పినప్పుడు నాకు అవసరం లేదు, డబ్బు సంపాదించాలని అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే మొబైల్ షాప్ లో ఉన్నప్పుడు నెలకు ఒక 20,000 30,000 యావరేజ్ గా వస్తా ఉండేది.
కాబట్టి అంత అవసరం అనిపించలే. కానీ ఎప్పుడైతే 12 లక్షలు అప్పు అయిందో, దాని వెనకాల పెద్ద నొప్పి ఉందో, అప్పుడు ఒకప్పుడు రిజెక్ట్ చేసిందే తర్వాత అవకాశం లాగా నాకు అనిపించింది. అంటా కదా, మనం కూడా చూడండి. సో అవకాశం ఇంకొక 5 రోజులు టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్కి అప్లై చేయాలి, లేకపోతే అంతెందుకంటే మనం చూస్తూ ఉంటాం, పవర్ బిల్ మనం పే చేయాలా. పవర్ బిల్ పే చేయాలన్నప్పుడు 10 డేస్ 15 డేస్ ఉన్నప్పుడు ఆరామ్సే ఉందిగా అనుకుంటాం, అవునా? అదే రేపు లేకపోతే ఈ రోజే ఉందంటే హడావిడి చేస్తాం, ఎందుకంటే ఫైన్ పడుతుందని. అలాగే ఇక్కడ కూడా అంతే. నాకు స్టార్టింగ్ లో నాకు అంత అవకాశాన్ని, ఇదే వెస్టేజ్ ని ఏదో సబ్బులు పేస్ట్ మనకెందుకులే, మనకు అవసరం, మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో, ఇది అవసరమా అనుకునే వ్యక్తిని తర్వాత ఇదే నాకు ఒక ఆపర్చునిటీగా కనిపించింది. ఆపర్చునిటీ కాదు, ఫైనల్లీ నాకు ఒక కెరీర్ లాగా అనిపించింది. కెరీర్ లాగా అనిపించింది. మరి అటువంటి అవకాశం అనేది మీ లైఫ్ లో కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ సీనియర్స్ ఉండి ఉంటారు, లేదా కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అయి ఉంటారు. సో మరి ఇక్కడ ఈ అవకాశం నా జీవితాన్ని మార్చినప్పుడు మీ జీవితాన్ని కూడా మారుస్తుందా మారదంటే ఎస్, 100% మారుస్తుంది. 100% మారుస్తుంది. మరి చూడండి, వెస్టేజ్ బిజినెస్ ని బలంగా తీసుకోవడానికి కారణం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ యాజ్ ఎ రీజన్ అంటారు. సో ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంటుంది అంటారు, అవునా కాదా? 100% కారణం అనేది ఉంటది. మరి ఇక్కడ కూడా వెస్టేజ్ ని బలంగా తీసుకోవడానికి కూడా కారణాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? మీరు కూడా వెస్టేజ్ లోకి వచ్చి ఉంటారు. సో మీరు కూడా ఏదో ఒక రీజన్ తోటే వెస్టేజ్ లోకి వచ్చారు. ఏదో ఒక రీజన్ తోటే వెస్టేజ్ లోకి వచ్చి ఉంటారు, అవునా కాదా? రైట్. సో మరి ఇక్కడ నేను రావడానికి కూడా కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ నాకున్న ఆర్థిక పరిస్థితులు. ఫస్ట్ నాకున్న ఆర్థిక పరిస్థితులు. ఈ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి అంటే, ఇక సమస్యలతో కూడుకున్నాయి. ఎటువంటి సమస్యలు అంటే, నా దగ్గర 12 లక్షల అప్పు ఉంది, 12 లక్షల ఆస్తి లేదు, సేవింగ్స్ లేవు. సో ఇక ఎట్లా ఉందంటే, ప్రతిరోజు కూడా ఒక దినదిన గండమే. ఏ అప్పులోడు ఎప్పుడు వస్తాడో, ఇంటికి తాళం వేస్తాడో, ఎటువంటి పరిస్థితి ఉంటుందో అనేది ఎప్పటికప్పుడు భయం భయంగా బ్రతికేది. రైట్. అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో అవమానాలు. ఎందుకంటే సో వద్దనుకొని ఫ్యామిలీ నుంచి, సో వద్దనుకొని మ్యారేజ్ చేసుకున్నాం. సో అంటారు కదా, నవ్వినోళ్ళు ముందు బోర్ల పడతారు అంటారు కదా. సో ఆ రకంగా ఇక్కడ ఏదో సాధిద్దాం, ఏదో చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసిన. అవన్నీ చేయడానికి కూడా కారణాలు ఏంటి అంటే, డబ్బు సంపాదించాలి, రెస్పెక్టబుల్ గా ఉండాలి. అప్పుడు ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే చీకొట్టిరో, ఎవరైతే అవమానించారో, సో వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వస్తారనే ఉద్దేశంతో డబ్బు సంపాదించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన. చివరికి ఏమైందంటే, నాకు అర్థమైన విషయం ఒకటి ఉంది. అనుభవం లేని ప్రయత్నం అప్పుల పాలు చేస్తుంది అనేది అనిపించింది. అనుభవం లేని ప్రయత్నం అప్పుల పాలు చేస్తుంది. ఎందుకంటే నాకు దేంట్లో అనుభవం లేదు. ఐస్ క్రీమ్ పార్లర్లో పని చేయాలా, బ్యూటీ పార్లర్లో పని చేయాలా, కర్రీస్ పాయింట్లో పని చేయాలా, బేకరీలో పని చేయాలా. సో పని చేయకుండా ఏదో డబ్బు ఉంది కాబట్టి పెడదాం, ఇది మంచిగా రన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అనుభవం లేకుండా చేసిన ప్రయత్నం అప్పుల పాలు చేసింది. సో దాంతోపాటు అవమానాలు. ఎందుకంటే వీడు ఏది చేసినా ఇంతే. చివరికి ఇక పోయి పోయి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని వద్దంటే చేసుకుంటే అప్పుల పాలు అయిపోయాడు. ఇంతే అంటారు కదా. సో చేసింది నేను చేసిన తప్పు అయితే ఎవరిని అంటారు? చేసుకున్న అమ్మాయిని అంటారు, అవునా కదా? సో ఆమెను చేసుకోకపోతే ఇక ఎక్కడ ఉంటాయంటే అయిన వాళ్ళ నుంచే వస్తాయి ఇవన్నీ. అరే మేము చూసిన సంబంధం చేసుకుంటే మంచిగా ఉండేవి కదా, ఇట్లా ఉండేది కదా. ఇక ఎట్లా ఉంటదంటే, వాళ్ళ మాటలు అంతా ఇంత కాదు, ఇదే మాటలు డైరెక్ట్ గా తనతోటి అంటే పరిస్థితి ఏంటి? అవి కూడా జరిగినాయి. అంటే చూడండి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. దాంతో పాటుగా నేను తీసుకున్న నిర్ణయాలు. సో నేను బలంగా తీసుకున్న నిర్ణయాలు, ఈ సమస్యలు, ఈ అవమానాలు నా దగ్గరికి రాకూడదు అనుకుంటే, ఎస్ నేను ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలా. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఎస్ నేను డబ్బు సంపాదించాలా. నేను డబ్బు సంపాదించాలి. ఎందుకంటే సో డబ్బు అనేది ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. డబ్బుకి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. శత్రువుని కూడా మిత్రుని చేస్తుంది. దారిని పోయే దానయ్యను కూడా వచ్చి సో మనకి సన్మానం చేయిస్తుంది. అటువంటి అవకాశం డబ్బుకు ఉంది. కానీ ముఖ్యంగా నాకు డబ్బు కావాలి ముఖ్యంగా. ఎందుకంటే నాకున్న ఈ ఆర్థిక సమస్యలు తీరాలన్నా, ఈ అవమానాలు దాటుకోవాలన్నా నేను డబ్బు సంపాదించాలా. సో మరి ఆ నిర్ణయం ఉంటే సరిపోదు, దానికి నేను కట్టుబడి ఉన్నా. దానికి నేను కట్టుబడి ఉన్నా. ఎటువంటి ఎదురైనా నేను అనుకున్నది సాధించాలా. నేను అనుకున్నది సాధించాలని చెప్పేసి బలంగా ఇలా డిసైడ్ అయిపోయానండి. మరి మన జీవితంలో దేనికోసం పరిగెడుతున్నాం? ముఖ్యంగా నేను. సో నేనైతే ఒకప్పుడు ఖర్చులు కష్టాల కోసం పరిగెత్తిన. ఖర్చులు కష్టాల కోసం. మరి మీరు దేనికోసం పరిగెడుతున్నారండి? మీరు కూడా దేనికోసం ఒక దానికోసం పరిగెడుతూ ఉంటారు కదా. ఖర్చులు కష్టాలు నెలవారీ అంటారు కదా,
నెలవారీ జీతం రాగానే సో ఇంతకుముందు ఏముండేదంటే బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్ దీని కింద దాని కింద లెక్కలు వేసుకొని ఎంత మిగిలిద్దని చూసుకున్నట్టయితే తగిలేదే కానీ మిగిలేది ఉండదు. ఇదే ఖర్చుల కోసం, కష్టాల కోసం మాత్రమే పరిగెత్తటం. దేనికి? డబ్బు కోసం. ఆ డబ్బు దేనికోసం? వీటి కోసం. ఇంతకు మించి వేరే లేనే లేదు. సో కొంతమంది కళల కోరికల కోసం పరిగెడుతుంటారు, కొంతమంది కోరికల కోసం పరిగెడుతుంటారు. కానీ అవి నెరవేరి అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కళలుగానే మిగిలిపోయినాయి, కోరికలుగానే ఉండిపోయినాయి. అండ్ కొంతమంది బరువులు బాధ్యతలు. సో కొంతమందికి ఉంటా చూడండి, బరువు బాధ్యతలు ఎక్కువగా వస్తాయి, చిన్న వయసు నుంచే వస్తాయి, రైట్? సో అటువంటి అంటే మన జీవితంలో ఇక్కడ ఎక్కడో చోట మనం ఉన్నాం. ఖర్చుల కష్టాల దగ్గరనే ఉంటాం, బరువుల బాధ్యతల దగ్గరనే ఉంటాం, కోరికల దగ్గర ఉంటాం. సో ఎక్కువగా ఉండేది ఎక్కడ ఉంటదంటే ఖర్చులు కష్టాల దగ్గరనే ఎక్కువగా ఉంటాం. వాటి గురించే పరిగెడతా ఉంటాం. అంటే అవి తీరిపోతే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ నెల గడిచిపోతే చాలు, ఈ ఫంక్షన్ గడిచిపోతే చాలు, ఇంతే తప్ప వేరేదేమీ ఉండదు. ఇక బరువులు బాధ్యతలు అంటారా, ఇక అవి ఖచ్చితంగా ఉండేయే. ఏం చేసినా ఉంటాయి, ఏం చేయకపోయినా ఉంటాయి. మరి కోరికలు దాని గురించి కదా. సో దాని గురించి మనం పరిగెత్తాలి, దానికోసం మనం పనిచేయాలి. అర్థమవుతుంది. కాకపోతే మనకున్న బరువు బాధ్యతల వల్ల ఏమవుతుంది, కోరికల్ని మంచిగా అటకెక్కిచ్చేసి భద్రంగా పెట్టేసినాం. చివరికి ఈ భూమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఏం సాధించడం అంటే ఏం లేవు, కళలు అట్లే మిగిలిపోయినాయి, కోరికలు అట్లనే మిగిలిపోయినాయి, ఏమీ ఉండవు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం పరిగెడతా ఉన్నాం. మరి మనం కళలు నెరవేరాలంటే ఏం కావాలా? సో మనకంటూ ఒక కళ ఉండాలి, పెద్ద కళ ఉండాలి, అది చిన్నది కూడా కాదు. ఆ కళ నెరవేరాలంటే అవకాశం కావాలి. ఆ అవకాశం కావాలి అంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మరి అవకాశం అద్భుతంగా మారాలంటే ఏం చేయాలి? కంఫర్ట్ జోన్ని వదలాలి. కంఫర్ట్ జోన్ చాలా మందికి అద్భుతమైన అవకాశం వచ్చింది, వెస్టేజ్ అయిన అవకాశం నాకు కూడా వచ్చింది. 2015లో వచ్చినప్పుడు ఇది అద్భుతం అని అనిపించలేదు. కానీ ఎందుకు అనిపించలేదంటే ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నా. ఒక 15,000, 20,000, 30,000, 40,000 వస్తున్నాయి కదా, గడిచిపోతుంది కదా అని చెప్పేసి ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నా. మరి కంఫర్ట్ జోన్లో ఉంటే కళలు నెరవేరుతాయా? నెరవేర్చుకోగలమా? అస్సలు ఛాన్సే లేదు, రైట్? మరి 2015లో నేను జియోలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ధీరుభాయ్ అంబానీ గారు రాసుకున్న ఒక కొటేషన్ నేను జస్ట్ సెల్ఫీ తీసుకున్నా 2015లో నేను జియోలో వర్క్ చేసేటప్పుడు. సో ఆయన రాసుకుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు ఇండిపెండెంట్గా నిలబడాలా, వాడి కింద పని చేయొద్దు, ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా, సో మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి హ్యాపీ లైఫ్‌లోకి వెళ్ళాలనేది ఫస్ట్ నుంచి కూడా ఉండేది. ఎందుకంటే నేను పెరిగిన సొసైటీలో లేని వాళ్ళని చూసినా, ఉన్న వాళ్ళని ఎక్కడో చూసినా, ఉన్న వాళ్ళని చూసినప్పుడు అనిపించేది. కారు ఉన్న వాళ్ళని చూస్తే అరే ఇన్ ఫ్యూచర్‌లో కారు తీసుకోవాలి, మంచి ఇల్లుని చూస్తే ఇన్ ఫ్యూచర్‌లో మంచి ఇల్లు తీసుకోవాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికీ లేవు, కానీ నాకు ఉండాలనిపించేది. సో గుంపులో గోవిందాలు నలుగురిలో నారాయణ కాదు, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, అలా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకునేటోని. సో ఇక్కడ ఆయన చెప్పిన మాట చూడండి, అవర్ డ్రీమ్స్ హ్యావ్ టు బి బిగ్గర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన డ్రీమ్స్ అనేది పెద్దగా ఉండాలా, మన లక్ష్యాలు అనేది చాలా లోతుగా ఉండాలి, చాలా ఎక్కువ పెద్దగా ఉండాలా, అలా కమిట్మెంట్ అనేది చాలా లోతుగా ఉండాలి, ఎఫర్ట్స్ అనేది గొప్పగా ఉండాలి అని ఆయన రాసుకున్నాడు. అందుకనే ఆయన కుబేరుడయ్యిండు. పెద్ద పెద్ద కళలు కన్నాడు కాదు, దాని తగ్గట్టు ప్రయత్నం చేసిండు కాబట్టే మనకు అందరికీ ఉంటాయి కళలు, కానీ దాని తగ్గట్టు ప్రయత్నాలు చేయం, ఎఫర్ట్స్ పెట్టం. అందుకనే మన కళలుగానే మిగిలిపోతా ఉన్నాయి. సో ఆ రోజు తీసుకున్న ఫోటో నేను అనుకున్నా ఎస్ ఖచ్చితంగా. సో మంచి డ్రీమ్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక అవకాశం రావాలనుకున్నా కానీ ఎన్నో అవకాశాలు వచ్చినా మనం గుర్తించాం. సో ఇక్కడ మీకు ఒక డ్రీమ్ స్టోరీ అనేది నేను ఒక స్టోరీ అనేది మీకు షేర్ చేస్తానండి. సో అందరు కూడా వినండి జాగ్రత్తగా, వీడియో ఆన్ చేసి ఉన్నారా? వెరీ గుడ్. సో ఏంటి ఆ స్టోరీ అంటే ఒక విలేజ్లో అనమాట, ఒక విలేజ్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, పేద బ్రాహ్మణుడు. పేద బ్రాహ్మణుడు ఏంటి అంటే ఆయనకి ఎలాంటి ఆస్తుపాస్తులు లేదు, ఒక చిన్న ఇల్లు ఉంటది. సో తినడానికి తిండి కూడా ఉండదన్నమాట. ఆయన రోజు కూడా భిక్షాటన చేసుకుని విలేజ్లో ఇల్లు తిరుక్కుంటూ ఏదైతే ఫుడ్ వాళ్ళు ఇస్తారో, ఆహారం ఇస్తారో అది తీసుకుంటూ ఆయన అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. సో అలా ఎప్పుడు కూడా ఆయన పూజలు చేస్తాడు, అన్ని చేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా అది ఉండదు. ఆయన వాళ్ళు దగ్గర తీసిన వాళ్ళు లేరు. సో ఎవరు కూడా ఉంటాడు, ఒక మేనమామ ఉంటాడు, మంచి పిల్ల కూడా ఉంటది, మనోడు కూడా పెళ్ళిడు వచ్చి ఉంటది. సో వెళ్ళి పిల్లని అడిగితే ఇస్తాడా అంటే ఇస్తాడా అండి? ఇల్లు తిరిగి భిక్షాటన చేసేవాడు పిల్లని ఇస్తారా?
ఇవ్వరు, ఛాన్సే లేదు కదా, రైట్. సో అటువంటి టైంలో ఏ మొహం పెట్టుకొని వచ్చినవరా భయ్, నీకెందుకు పిల్లని ఇవ్వాలని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి మనోడు ఏం లేక అలా వెళ్తుంటే ఒకనొక రోజు ఒక చెట్టు కింద ఒక పాత్ర కనిపిస్తుంది, ఒక కుండ కనిపిస్తుంది, మట్టి కుండ. ఆ కుండ కనిపించగానే మనోడు అటు ఇటు చూసేసి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి చాలాసేపు చూసిన తర్వాత ఈ కుండ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళగానే ఎస్ కుండ ఉంటది, ఆ కుండలో వెన్న ఉంటది, ఆ కుండలో వెన్న ఉంటది. సరే ఎవరో మర్చిపోయి ఉంటారులే అని చెప్పేసి ఆ కుండతో ఉన్న అదే వెన్నతో ఉన్న కుండను తీసుకెళ్లి మంచిగా ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు మనస్ఫూర్తిగా తింటాడు అనమాట. చాలా బాగా మంచిగా ఆకలిని మొత్తం తీర్చేసుకొని నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పడుకునే బెడ్ ఉంటది కదా, దానిపైనే ఉట్టి ఉట్టి ఉంటే తెలుసు కదా అందరికి, ఉట్టి మీద ఆ కుండ పెట్టి ఆ కుండ పెట్టేసి పడుకుంటాడు. పడుకునేటప్పుడు సో మనోడు మంచిగా పడుకుంటాడు. తెల్లారుతుంది, తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ తెల్లారే క్రమంలో నిద్ర లేచే క్రమంలో ఆయన మొహం మీద ఏదో తేమ తేమగా కనిపించటం, ఏదో మీద పడుతున్నట్టు అనిపించటం జరుగుతుంది. ఏందని కళ్ళు తెరిచి చూసి పైకి చూసేసరికి ఏదైతే ఆ కుండ ఉందో దాంట్లోంచి మొత్తం వెన్న పొంగిపోయి వస్తుంది. ఆల్రెడీ సగం తినేసిండు, కానీ పొంగిపోయి వస్తా ఉంటది. పొంగిపోయి వస్తా ఉంటే ఏంట్రా బాబు వెన్న ఇదేదో మాయకుండలాగా ఉంది అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడంటే మొత్తం కుండల్ని తీసుకొచ్చి మొత్తం వెన్న మొత్తం నింపేస్తాడు. వెన్న మొత్తం నింపుతాడు. నింపి ఇక ఊర్లో ఉన్న అందరికి కూడా అమ్మేస్తాడు. అమ్మేస్తే డబ్బులు వస్తాయి రావా? వస్తాయి. మంచిగా కొన్ని రోజులు అలా గడిపేస్తాడు. గడిపిన తర్వాత అరే ఇట్లా కాదు, ఇట్లా ఎన్ని రోజులని ఇట్లా చేస్తాం, అదే దీన్ని తీసేసి మంచిగా కొన్ని మేకలు తీసుకొద్దాం అని చెప్పేసి కొన్ని మేకలు కొనుక్కొని వస్తాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత 2 మేకలు 4 అయితే 4 కాస్త 10 అయితే 10 కాస్త 15 అవుతాయి. తర్వాత ఇట్లా కాదు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి ఆ మేకలు మొత్తం అమ్మేసి పెద్ద పెద్ద గేదెల్ని పశువుల్ని తీసుకొని వస్తాడు. ఎందుకంటే సో పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి తీసుకొచ్చి సో అక్కడి నుంచి పాలు, వెన్న, నెయ్యి, పెరుగు అన్ని కూడా అమ్ముతా ఉంటాడు. అలా చూస్తుండగానే కొన్ని సంవత్సరాలలోనే మంచిగా ఇల్లు కడతాడు, డబ్బు సంపాదిస్తాడు, ఇల్లు కడతాడు. మరి ఇల్లు చూసినప్పుడు మరి పిల్లని నన్న మామ ఇప్పుడు ఇస్తాడా? ఏడా బరాబర్ ఇస్తాడు కదా, ఖచ్చితంగా పిలిచి మరి పిల్లని ఇస్తాడు. అరే నా అల్లుడు ఇంత ప్రయోజకుడు అయిందని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత ఒక బాబు అవుతాడు. వాడు చిన్న చిన్న పెద్ద అయిపోయి ఒక 2-3 సంవత్సరాలు అయిపోతుంది. మంచి గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్ లో పరిగెడతా ఉంటాడు. కుర్రోడు పిల్లడు పరిగెడతా ఉంటే మనం కూడా పిల్లలకి జాగ్రత్త చెప్తాం కదా, వాళ్ళ కాన్ఫిడెంట్ ఉంటుంది కింద పడవని, మనం మాత్రం జాగ్రత్త చెప్తాం. వింటారా? ఏం కాదులే మమ్మీ, ఏం కాదులే డాడీ, నాకు తెలుసు డాడీ, నాకు తెలుసు మమ్మీ అని చెప్పేసి ఇంకెక్కువ చేస్తారు. ఆ రకంగా ఎక్కువ చేసే కొద్దీ మనకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఒకసారి బడిత పూజ కూడా చేస్తాం, అవునా కాదా? రైట్. ఆ రకంగా మనోడు ఏం చేస్తాడంటే వీడు చెప్తే మాట వినట్లేదు కదా అని చెప్పేసి ఆ కర్ర ఉంటది కదా, స్టిక్ తీసుకొని పరిగెడతారు పరిగెడతారు పరిగెడతారు, మొత్తానికైతే ఆ కుర్రోడిని పట్టుకొని ఒకటే ఒక దెబ్బ వేస్తాడు. ఏమైతే దెబ్బ తగులుతుంది, ఏడుస్తాడు కదా కుర్రోడు, అవునా? కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకేసారి పెళ్ళుమని ఒక పేలిన సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ చూసేసరికి ఆ కుండ పెంకులు అది మొత్తం కూడా ఆయన మీద పడిపోతాయి, ఆయన మీద పడిపోతాయి. అంటే ఇది జరిగింది ఎక్కడ అంటే కలలో. ఎక్కడ జరిగింది ఇదంతా? కలలో జరిగింది, నిజంగా కాదు. అంటే ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన కర్ర పక్కన పెట్టుకొని పడుకొని ఉంటాడు, ఇట్లనే కుక్కలో ఏదో ఒకటి వస్తే కొట్టనీకి పెట్టుకొని ఉంటాడు. కానీ ఆ కలగంటూ ఆ కుర్రోని వేయాల్సిన దెబ్బ, అరే నువ్వు చెప్తే మాట వినవరు కదా అని చెప్పేసి ఇట్లా విదిలిచ్చేసరికి ఏం జరిగింది, ఆ కర్ర పోయి కుండకు తగిలిపోయి ఆ కుండ మొత్తం పగిలిపోయి ఎన్న మొత్తం మీద పడుతుంది. రైట్. అంటే లేచి కూర్చొని అర్రే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నా అని చెప్పేసి అంటాడు. సో దీని అర్థం ఏంటి అంటే మరి మన కళలు కూడా నిద్రపోయి కంటున్నామా, మేల్కొని కంటున్నామా? ఎలాగంటున్నాం? ఎలాగంటున్నాం? నిద్రపోయి కన్నామా? ఇగో ఈ బ్రాహ్మణుడికి అయినట్టే అవుతుంది మన పరిస్థితి కూడా, అవకాశం చేజారిపోతుంది. అంటే కళ అనేది నిద్రపోయినప్పుడు కనేది కళ కాదు, మేల్కొని కాన్షియస్ గా ఉన్నప్పుడే, మంచిగా ఉన్నప్పుడే కలగనాల. దట్ ఈస్ ద ట్రూ డ్రీమ్. అంతేగాని మంచిగా హాయిగా నైట్ నిద్రపోయి అబ్బా కారు, వియత్నాం ట్రిప్పు, స్విట్జర్లాండ్ ట్రిప్పు, అబ్బా ఏమన్నా ఉంటుందా అని ఉంటే ఈలోపు ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది. రైట్. సార్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే కళ కనాలి. ఎలాంటి కళలు కనాలంటే నిద్రపోయినప్పుడు కాదు కలగరాల్సింది, మేల్కొని ఉన్నప్పుడే కలగదు. నీకేం కావాలో మేల్కొని ఉన్నప్పుడే తెలుస్తుంది, నిద్రపోయినప్పుడు తెలుస్తుందా?
తెలుస్తుందా? లేదు. ఎందుకు చెప్తున్నట్టు, నేను కూడా ఒకప్పుడు అటువంటి కళలు కన్నా కాబట్టి అట్లయినా. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. అర్థమవుతుందా? సో మరి అటువంటి కళని మీరు ఎట్టి పరిస్థితుల్లో కలవద్దని నేను అనుకుంటున్నాను. మరి ఆ కళ కన్నప్పుడు మరి ఏమవుతుందంటే చివరికి సో నష్టపోతాం. మరి అటువంటి కళల్లో చూసుకున్నట్టయితే మాకు ఒక ఇల్లు ఉండాలి. ఒకప్పుడు పల్లెటూరు అంటే పక్కా పల్లెటూరు మాది. చాలా చిన్న పల్లెటూరు. మహా అంటే ఒక 2300 ఓట్లు ఉంటాయి. అంతకు మించి అయితే ఎక్కువ ఉండవు. అటువంటి ఊర్లో ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అని కాదు. సో ఆల్మోస్ట్ నేను డిప్లొమా చేసేటప్పుడు ఆ ఇల్లు కట్టామన్నమాట. ఆ ఇల్లు కట్టాం. ఎందుకు దీన్ని చూపిస్తున్నాను అంటే, ఆ ఇల్లు కట్టినప్పుడు చెప్పాక అవమానాలు అని చెప్పాను కదా. సో అవమానాలు ఉంటాయి కదా. సో అవమానాలు ఏవైతే ఉన్నాయో, సో అవమానాల గురించి నేను మాట్లాడుతున్నా. అవతలకి రైట్. చూడండి, ఈ ఇల్లు అనేది అప్పుడు కట్టిందనమాట. దాని పక్కన బాత్రూమ్స్ అయితే అప్పుడు కూడా కట్టినాయి. ఏంటి, ఎందుకు ఇది నేను చూపిస్తున్నానంటే, మేజర్గా చూసుకున్నట్టయితే నాకు అవమానం ఎవరైనా అవమానిస్తే నేను అంత ఈజీగా వదిలిపెట్టనండి. దాని సమాధానం చెప్తా. వాళ్ళని తిట్టను కొట్టను తిట్టను. సింపుల్గా వాళ్ళు నాకు ఏది లేదంటారో అది నేను పొంది చూపిస్తా. ఏది లేదంటారో దాన్ని నేను పొంది చూపిస్తా. అలాగే ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, మా ఇంటికి గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఒక ఆయన ఉంటాడు. మా చుట్టాలలో ఒక ఆయన ఉంటాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక అతను ఉంటాడు కదా. సగం నీళ్లు తీసుకొస్తే గ్లాసులో సగమే తెచ్చినవేంద్రా అంటాడు. అంటే పుల్లలు పెడతా ఉంటాడు కదా. సో అటువంటి వ్యక్తులు మన లైఫ్ లో కూడా ఉంటారు. కొంతమంది ఉంటారా? రైట్. అలాగే నా లైఫ్ లో కూడా కొంతమంది ఎదురవుతా ఉంటారు, ఎదురయ్యారు. ఆయన అన్న మాట ఏంటంటే, ఆ గృహప్రవేశానికి వచ్చి, అరే బాత్రూమ్ లేదు, అప్పట్లో బాత్రూమ్ ఇంకా కట్టలేదు అనమాట. సో అరే చివరికి ఈ వల్లపట్టు వాళ్ళకి బాత్రూమ్ లేదురా స్నానం చేయడానికి అన్నాడు. బాత్రూమ్ లేదురా స్నానం చేయడానికి అన్నాడు. ఏది అంతమంది చుట్టాల మధ్యలో కావాలని అది. మరి బాత్రూమ్ లేని ఇల్లు ఏం కట్టినవా నువ్వు అన్నాడు. ఎట్లుంటదండి చెప్పండి? ఆ రకంగా అంటే మీకు ఏమనిపిస్తుంది? మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? అరే గృహప్రవేశానికి పిలిచినప్పుడు అతిథిగా వచ్చాడా, ఉన్నాడా, అక్కడ కార్యక్రమంలో ఉన్నాడా, తిన్నాడా, వెళ్ళిపోయాడా అన్నట్టే ఉండాలి. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటది? కాలిపోతుందా? ఖచ్చితంగా కాలిపోతుంది. కాకపోతే మేనమామ కాబట్టి ఏం వల్లేం కదా. అటుపక్క ఎవరంటే మేనత్త భర్త, ఎవరో కాదు మళ్ళీ ఆయన మేనత్త భర్త, ఏం వల్లేం కదా. రైట్. సో అటువంటి సిచ్యువేషన్స్ లో అట్లా కాదు ఇట్లా కాదు రానా అని చెప్పేసి వెంటనే మా నాన్నతో మాట్లాడి, ఇక ఇది కట్టేసేయాలని చెప్పేసి వెంటనే కట్టేసినామండి. ఎందుకంటే ఆయన ఇంకోసారి వచ్చేసరికి అది అక్కడ ఉండాల అని చెప్పేసి అది కట్టించేసినాం. అండ్ రెండోది వచ్చేసి ఆఫీస్లో చిన్న చిన్న పార్టీలు జరుగుతాయి. సో కార్పొరేట్ కాబట్టి ప్రతిరోజు మంచిగా స్నాక్స్ తెచ్చుకొని తినటం ఇవన్నీ జరుగుతుంది. మా శాలరీస్ ఏమో 18,000, పైన వాళ్ళు ఉన్న శాలరీస్ 40,000, 50,000, ₹1,00,000 ఈ రకంగా ఉంటాయి. ₹1,00,000 పైన ఉంటుంది. వాళ్ళు పర్ డే ₹20, ₹30 ఈజీగా ఖర్చు పెడతారు. కానీ మాకొచ్చే 18,000 పర్ డే ₹20, ₹30 అంటే మా వల్ల కానే కాదు. ₹10 కూడా మా వల్ల కానే కాదు. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఎన్నో సందర్భాలలో ఆ పార్టీ పిలిచిన, ఆ స్నాక్స్ తెప్పించిన మనస్ఫూర్తిగా తినేవాని అయితే కాదు. ఒక్కోసారి తీసి డస్ట్‌బిన్‌లో పడేసేది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకో తెలుసా? అరే నేను దీనికి డబ్బులు ఇవ్వలేక. ఎందుకంటే వాళ్ళు అది షేర్ చేసుకుందాం అనేది. కానీ నేను ఇవ్వకపోయేది. ₹10 తెలుసా? ₹10 ఇప్పుడు చిన్న పిల్లోడి దగ్గర కూడా ఉంటాయి ₹10. కానీ అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు ఒక ₹10 మిర్చి తెచ్చుకోవాలన్నా ఆలోచించేది. అర్థమవుతుందా? వాళ్ళు పర్ డే రోజు ఉంటది, వాళ్ళు రోజు తెచ్చుకుంటారు. కానీ నా వల్ల అయితే కాదు. బరాబర్ చెప్పేది. ఏంటి నా వల్ల కాదన్నా, నేను తెచ్చుకోలేను, నాకు పని ఉంది, నాకు బిజీగా ఉన్నా. కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు, కానీ లోపలికి మింగుడు పోకపోయేది. ఎందుకంటే సెల్ఫ్ లోపల ఉంటది కదా. అంటే ఇంత ₹10 కూడా ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించే వ్యక్తిని. సో అటువంటి టైంలో చాలా సార్లు అనేది వాళ్ళు ఏమని తెలుసా? అరే ₹10 లేదా రా భయ్ మీ దగ్గర? ఎప్పుడు లేవని చెప్తారు మీరు, తెస్తేనే తింటారు రా భయ్ అన్నారు. ఆ మాట ఒక్కటి చాలదా? ఆ మాట ఒక్కటి చాలదా? నవ్వుకుంటేనే అంటారు అది. కానీ ఆ నవ్వుకున్న అనే మాట కూడా లోపల ఎక్కడో గుచ్చుకునేది. అందుకని తినబుద్ధి కాకపోయేది. తెచ్చి ఆడ పెట్టినా తీసి అవతల పడేసేది. అర్థమవుతుందా? ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నా. అండ్ అలాగే బిఫోర్ మ్యారేజ్ మంచి బైక్ ఉంది. మంచి బైక్ ఉంది. ఇప్పుడు చెప్పండి మీరు, మీలో కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వండి. సో బిఫోర్ మ్యారేజ్ బైక్‌లో హ్యాపీగా జాలీగా వర్షం పడుతున్నప్పుడు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో కూడా, మోకాళ్ళ లోతు నీళ్లున్నా కూడా
మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం కదా. ఎంతమంది ఎంజాయ్ చేశారండి ఇక్కడ? చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ఎంజాయ్ చేశారా? ఎంతమంది ఎంజాయ్ చేశారు? నేనైతే ఎంజాయ్ చేసిన. వర్షం ఎంత లోతు నీళ్ళున్నా చాలా ఎంజాయ్ చేస్తూ కాళ్ళు పైకి అనుకొని కూడా మస్తుగా ఈ రకంగా వెళ్ళిపోయేది. అవునా కాదా? చాలా మంది ఉంటారు, నాకు తెలిసి అయితే చాలా మంది ఉంటారు. రైట్. ఎస్ 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 వెరీ గుడ్. ఎస్, నేను కూడా ఆ రకంగా ఎంజాయ్ చేసిన. ఇప్పుడు ఎవరైతే ఎస్ అన్నారో, ఐఎమ్ ఆల్సో అన్నారో అలాగే ఉండండి. సో రెస్పాండ్ అవ్వండి నెక్స్ట్ స్లైడ్లో. ఎస్, మరి ఇది బిఫోర్ మ్యారేజ్ ఈ సిచ్యువేషన్లో చాలా ఎంజాయ్ చేసినాం. సో ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకున్నట్టయితే సేమ్ సిచ్యువేషన్, సేమ్ రైనింగ్. సో వర్షం పడుతుంది, కాకపోతే ఈసారి మీరు ఒక్కరు లేదు, నీ భార్య పిల్లలు ఉన్నారు. అదే మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారా? చేస్తా అన్న వాళ్ళు ఎస్ అని పెట్టచ్చు, నో ప్రాబ్లం. సేమ్ సిచ్యువేషన్ కదా. అప్పుడే ఎంజాయ్ చేసినాం, కానీ ఇప్పుడు ఎంజాయ్ అనేది ఉండదు. అవునా కదా? ఎందుకు? అరే నా కొడుకు నా కూతురు వర్షంలో తడుస్తుందని చెప్పేసి వెంటనే దగ్గరలో ఉన్న షెల్టర్ దగ్గరకో, చెట్టు కిందకో, లేదా ఎక్కడికో వెళ్ళిపోతాం. అవునా? సార్ నో. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ నాకు చాలా సందర్భాల్లో వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్ నేను చాలా సందర్భాలు ఎదుర్కొన్నా. సో అదే టైంలో మన దరిద్రం అంటారు కదా, దరిద్రం అయస్కాంతంలాగా అతుక్కుంటే అదే టైంలో ఒకడు కారులో వెళ్తే ఎట్లుంటది? అదే టైంలో ఒకడు కారులో వెళ్ళిండు, అదే వర్షంలో మనం రోడ్డు పక్కన నిల్చొని ఉన్నాం, అదే టైంలో ఒకడు కారులో ఫ్యామిలీతో వెళ్ళిండు, ఎలా ఉంటది? మామూలుగా ఉంటది కదా మనకి. అవునా కాదా? మరి అదే వెళ్ళేటప్పుడు ఆ వర్షం నీళ్ళు, ఆ బురద నీళ్ళు మన మీద పడితే, మన పిల్లల మీద పడితే ఎంజాయ్ చేస్తామా? నా మీద పడ్డాయి, నా ఫ్యామిలీ మీద పడ్డాయి. ఆ టైంలో అనుకున్నా, ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో కార్ అయితే తీయాలి, ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో కార్ అయితే తీయాలబ్బా. కనీసం సెకండ్ హ్యాండ్ కార్ అన్న తీయాలి నా పిల్లల కోసం, సెకండ్ హ్యాండ్ కార్ అన్న తీయాల. ఎందుకు? ఇటువంటి సిచ్యువేషన్లో సో చాలా మోటివేట్ అయినా, చాలా మోటివేట్ అయినా. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ కూడా నన్ను మోటివేట్ చేసేది, క్వశ్చన్ చేసేది. నా లోపల ఉన్న కిరణ్ని క్వశ్చన్ చేసేది. అరే ఏంట్రా భయ్ నువ్వేం చేస్తున్నావు, ఇదేనా నీ లైఫ్ అని చెప్పి క్వశ్చన్ చేసేది. సో ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నా. మరి 2012లో విజయవాడలో భవానీ కాలనీ అన్నమాట, నందమూరి రోడ్లో విజయవాడలో పెట్టిన ఐస్ క్రీమ్ పార్లర్ ఎక్కడో పెట్టలే, విజయవాడలోనే పెట్టినా నేను. కర్రీస్ పాయింట్ కూడా విజయవాడలోనే పెట్టిన, మొబైల్ షాప్ కూడా విజయవాడలో పెట్టిన స్టార్టింగ్లో. రైట్. సో అక్కడ ఉన్న బేకరీ అన్నమాట, బేకరీ అదే ఇల్లు, అదే జస్ట్ ఉంటుంది, ఒక షట్టర్ ఉంటుంది, 7,000 రూపాయలు రెంట్, లోపలికి ఉంటుంది అనమాట. వెనకాల జస్ట్ మంచం పడుతుంది, చిన్న మంచం పడుతుంది, అందులోనే ఉండేది. అర్థమవుతుందా? చిన్నది, అంటే జస్ట్ నీ కింద పడుకునేది, మా మిస్సెస్ మా పాప చిన్న మంచంలో పడుకునేటోళ్ళు. ఫోల్డింగ్ మంచం, అది ఇట్లా ఫోల్డ్ చేయాలా, పైన పెట్టాలా, మళ్ళీ నైట్ తీసుకొచ్చుకొని వేసుకోవాలా. అటువంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నా 2012లో, బాగా ఇటువంటి సిచ్యువేషన్. 2015లో ఇది కాదు అని చెప్పి సొంతంగా మొబైల్ షాప్ పెట్టిన, సొంతంగా మొబైల్ షాప్ ఇక్కడ నేరేడ్చల్లో వచ్చేసి నల్గొండలో సొంతంగా మొబైల్ షాప్ పెట్టిన. సో అక్కడ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. చివరికి ఏమైపోయిందంటే 2018 వచ్చేసరికి నేను, నా భార్య, 2 పిల్లలు. దానికి తోడు చాలా ఉన్నాయి. ఏంటి అది? 12 లక్షల అప్పు, వెనకాల పెద్ద నొప్పి, దరిద్రాలు, దారుణాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ చూడండి, మీరు ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, దీంట్లో క్లియర్గా చూస్తే ఏదో కట్టి ఉంది, ఏంటిదండి? దేనికి కడతారు అది? రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. దోమతెర. మా దగ్గర దోమతెర అంటారు, మీ దగ్గర దోమతెర అంటారా? రైట్, దోమతెర. ఎందుకు సార్ అని మాతో అంటే, సార్ ఎందుకు తెలియదా అంటారు. అవునా? దోమతెర ఎందుకు? దోమలు రాకుండా, దోమలు మళ్ళీ కుట్టకుండా, కరవకుండా ఉండనీకి. రైట్. సార్ మరి ఎందుకు దోమతెర అంటే, మరి మస్కిటో జెట్ కాయిల్స్ లేకపోతే మనకు ఆల్అవుట్లో తెచ్చుకోవచ్చుగా. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ చూడండి, ఆ ఇల్లు ఎంతో తెలుసా? జస్ట్ 1,600 రూపాయలండి కిరాయి. అంటే ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని చూడండి, 3,500, 4,000, 5,000 రూపాయలు కిరాయి తీసుకుని విజయవాడలో ఉన్న వ్యక్తిని నల్గొండ వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి అంటే 1,600 రూపాయలు కిరాయి అండి. ఆ కిరాయి కట్టడానికే కింద మీద అయ్యేది.
దానికి తోడు ఇటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ మనకు అవసరం లేదు. ఎందుకు? రోజు మస్కిటో కాల్స్ అంటే రోజు 5 రూపీస్ 10 రూపీస్ ఖర్చు పెట్టాలా. ఇదైతే ఒక్కసారి కొంటే 3 ఇయర్స్ వస్తుంది. అంతేనా? ఒక్కసారి కొనుక్కుంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది? 3 ఇయర్స్ వస్తుంది. అవునా కాదా? అదే జెట్ కాయిల్స్ అయితే ప్రతిరోజు డబ్బు ఖర్చు పెట్టాలా. అంటే చూడండి, నా సిచ్యువేషన్ మీకు అర్థమయ్యేలాగా చెబుతుంది. ఎందుకంటే బై బర్త్ రిచ్ కాదు, బై బర్త్ సక్సెస్ అనేది రాలా. ఇటువంటి ఘోరమైన సిచ్యువేషన్లో నేనున్నా. అంటే ఒక జెట్ కాయిల్ కూడా కొనాలంటే ఆలోచించే స్థితిలో నేనున్నా. కరెక్ట్గా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్, 7 సంవత్సరాల క్రితం. మరి అటువంటి సిచ్యువేషన్లో నేను ఎన్నో అవమానాలు ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి. నాకు కూడా ఇందాలు పెట్టిన స్టోరీ ఎవరిదో కాదు, నా స్టోరీ. అది కూడా నా మేనమామ కూడా చిన్నప్పటి నుంచి పేరు పెట్టిండు. ఇక ఈ అమ్మాయి నీదే అంటారు కదా, అది సినిమాలు, ఈ పిల్ల నాదే అన్నట్టు, ఈ పిల్ల నీదే, నీకే, నువ్వే చేసుకొని, నీ భార్య పుట్టింది. చిన్నప్పుడు అంటారు కదా, అరే నాయన కిరణ్ గాడికి భార్య పుట్టింది అంటారు కదా మామూలుగా. అట్లా మేనమామ కూతుర్ని అడిగితే నీకేం మొహం పెట్టుకొని ఇవ్వాలి, నిన్ను నువ్వేం చేస్తున్నావు అని ఇవ్వాలన్న ఒక వ్యక్తి గుచ్చిన గుచ్చుడు మామూలుగాడు. ఎన్నో అవమానాలు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఫోటోలో చూసినట్టు ఎన్నో 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 అవమానాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇక చివరికి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మీకు ఎవరికి తెలియదు అనుకుంటా, మా కవిత మేడం 3 టైమ్స్ సూసైడ్ దాకా వెళ్ళింది ఈ సిచ్యువేషన్స్ లో. నేను 1 టైం సూసైడ్ దాకా వెళ్ళిన. ఎందుకంటే చెప్పండి, ఇటువంటి అవమానాలు. ఎటువంటి అవమానం అంటే పిల్లనివ్వకపోగా, సో మరి వాళ్ళ పిల్లకి, వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి, మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కార్డు తీసుకొని వచ్చి కార్డు అక్కడ పెట్టి ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఎందుకు? అరే నా కూతుర్ని ఇచ్చుంటే ఇటువంటి దరిద్రంలో నా కూతుర్ని ఉంచేటోడీడు అనే ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఒక తండ్రిగా నేనున్నా అదే చేస్తా, ఎవరున్నా అంతే చేస్తారు. ఆ కార్డు చేతికి కూడా ఇవ్వకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో కూడా సరిగా రాలా. అంటే అంటే నాకు అర్థమైపోయింది ఆయన ఇంటెన్షన్ ఏందని నాకు అర్థమైంది. మరి అటువంటి అవమానాలు ఎన్నో ఎన్నో ఎదుర్కొని కానీ జీవితంలో ఎప్పుడైనా ఒక అవకాశం రాకపోతుందా అని ఎదురు చూసే టైంలో, సో అవకాశం వచ్చింది కానీ అందిపుచ్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో మొబైల్ రిపేర్ చేస్తుంటే చేతుల్లో బ్యాటరీ బ్లాస్ట్ అయిన రోజులు ఉన్నాయి. కరెక్ట్గా ఇది ఏంటంటే దసరా రోజు అండి. దసరా రోజు 2014 దసరా రోజు జరిగింది. ఇది ఎన్ని గంటలకు తెలుసా? తెల్లవారుజామున 3 గంటలకి చేతిలో బ్లాస్ట్ అయింది. బొబ్బలు వచ్చేసినాయి. కానీ ఎవ్వరికి చెప్పుకోవాలి. 3 రోజుల దాకా ఎవరికి చెప్పలేదు. నా భార్యకి కూడా చెప్పలా. ఎందుకంటే పండగ రోజు ఎందుకు బాధపడతారని చెప్పేసి చెప్పకుండా దాచిపెట్టిన. సో అటువంటి సిచ్యువేషన్ చాలా ఎదుర్కొన్నా. చాలా రిస్క్ తీసుకున్నా. ఎందుకంటే నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి అనుకున్నా. కానీ ఎంత రిస్క్ తీసుకున్నా అదే లైఫ్. చూస్తుండగానే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడిచిపోయింది. చూసుకుంటే అదే అప్పు, అదే నొప్పి. సంపాదించింది ఏమీ లేదు, సాధించింది ఏమీ లేదు. సో అప్పుడు అనిపించింది ఈ రకంగా ఉంటే నా పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వలేను. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్న. ఆ నిర్ణయం ఏంటి అంటే, సో అప్పుడు ఎప్పుడో వెస్టేజ్లో 2015లో ఒక ఐడి చేసినాం కదా. సో ఐడిలో మనం ఎందుకు చేయకూడదు? చేస్తే ఎంతో కొంత 2000, 3000, 4000, 5000 వచ్చినా నా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను లీవ్ అడిగితే ఇవ్వకపోయేసరికి అబద్ధపు కట్టుగట్టి, సార్ యాక్సిడెంట్ అయింది, నాకు 15 రోజులు లీవ్ కావాలని చెప్పేసి 15 రోజులు లీవ్ పెట్టి కట్టుకొని వెస్టేజ్ బిజినెస్ గట్టిగా చేస్తే 6 నెలలు యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా 17,671 రూపాయలు చెక్ వచ్చిందండి. అది నేను తీసుకున్న నిర్ణయమే, ఎవ్వరు చెప్పలే నాకు. 17,671 ఆ చేతిలో ఉన్న చెక్ వెస్టేజ్ నుంచి వచ్చిన నా ఫస్ట్ చెక్ అండి. బ్రాంజ్ డైరెక్టర్గా 17,671 రూపాయలు చెక్ వచ్చింది. అది రావడంతో ఇక వేరేది ఏం ఆలోచించాలా, పెట్టుకున్న గట్టిగా లక్ష్యం. ఎందుకంటే ఆ బ్రాంజ్ డైరెక్టర్ కాగానే ఛాంపియన్ డే సూర్యాపేటలో జరిగింది. ఆ సూర్యాపేటలో గెస్ట్ గా వచ్చింది ఎవరు అంటే నాగేందర్ సార్, రాజేష్ సార్ 2 lakhs ఎర్నర్స్ గా అక్కడికి వచ్చారు. సుబ్బయ్య శెట్టి గారు 10 lakhs ఎర్నర్ గా వచ్చారు అక్కడికి. నా ఫస్ట్ మీటింగ్ వాళ్ళదే. పెద్ద పెద్ద మీటింగ్లో పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుంటారంటారు కదా, ఆ రకంగా ఆ రోజు చూసిన తర్వాత అరే 2 లక్షలు ఏంటి, కండక్టర్ జాబ్లు వదిలిపెట్టుకొని రావటం ఏంది, దానికి తోడు ఈయనేంది ఆయన ఇంత పొడుగున్నాడు, నేనే ఆయన పక్కన ఇంత ఉన్నా, నేనే నా పక్కన కొంతమంది తక్కువ ఉంటే నేను చూస్తే ఆయన ఇట్లా చూడాల్సి వస్తుంది. అరే ఈయనేంది, ఈయనకు తగ్గట్టు ఈయన చెక్కు కూడా 10 లక్షలు ఉంది, 10 లక్షల రూపాయలు ఏంట్రా బాబు అనుకున్నా. ఆ రోజు డిసైడ్ అయిపోయినా కొడితే ఫస్ట్ 2 లక్షలు కొట్టాలా, తర్వాత 10 లక్షలు కొట్టాలా. ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్న ఇన్కమ్ నేను వెస్టేజ్ ద్వారా అచీవ్ చేయాలని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయినా.
ఆ ఒక్క మీటింగ్ లోనే డిసైడ్ అయినా, గట్టిగా లక్ష్యం పెట్టుకున్నా. ఏంటి ఆ లక్ష్యం అంటే, కరెక్ట్ గా 2 సంవత్సరాలు తిరిగేసరికి ₹1,00,000 కొట్టేయాలని చెప్పేసి బలంగా తీసుకున్న టైంలో అవార్డ్ ఫంక్షన్ జరిగింది. అప్పుడు 2015, 16లో జరిగింది. సో అప్పుడు అవార్డ్ ఫంక్షన్‌కి అటెండ్ అయినా. అక్కడ చాలా మంది, అరే నేను కార్పెంటర్‌ని, నేను పెయింటర్‌ని, నేను 2,00,000 తీసుకుంటున్నా, 5,00,000 తీసుకుంటున్నా అని చెప్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే ఇట్లా కాదురా, ఇట్లా చేస్తే అప్పుడు పార్ట్ టైమే చేస్తున్నా. ఇట్లా కాదు, వదిలేసేయాలని చెప్పేసి కంప్లీట్‌గా జాబ్ వదిలిపెట్టి, కంప్లీట్‌గా ఈ అవకాశాన్ని కంఫర్ట్ జోన్ దాటేసుకున్నా ఇక. కంఫర్ట్ జోన్ వద్దు, ఇది చేసుకుంటే అది చేద్దాం. ఇక్కడ ఒక 18,000, అక్కడ ఒక 18,000 వస్తదిలే అనుకున్నా గానీ, ఇది ఉంటే అది చేయలేము. ఎందుకంటే అనుకుంటాం కదా, జాబ్ తప్ప ఏం చేయలేము. వెస్టేజ్ చేయడానికి అవకాశం అయితే లేదు. సో అనుకోని ఆ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టుకొని, నా మొబైల్ షాప్ ఏదైతే ఉందో ఆ కిరణ్ మొబైల్స్‌ని కాస్త వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ చేసిన. వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ చూడండి, దానికి పెయింటింగ్ ఏపిచ్చిన. వెస్టేజ్ అది ఎందుకు తీసుకోలేదో తెలుసా? కిరణ్ మొబైల్స్ అనేది అది ఒక అడ్డా, అందరికి తెలియాల అని చెప్పేసి వెస్టేజ్ అని చెప్పేసి ఆ లోగోలు ఏపిచ్చేసి లోపల. సో అక్కడ మొత్తం అదే హాల్ మొత్తం ₹5,500 సో నేను ఉండేది అక్కడే. వెనకాల మంచిగా హాల్ ఉంటది, బెడ్రూమ్ ఉంటది, కిచెన్ రూమ్ ఉంటది, ఇది ఒక హాల్. ఈ మొత్తం కలిపి ₹5,500 నేను ఉండే 1,600 నుంచి ఒకేసారి జంప్ అయిపోయాను 5,500కి. 1,600 కిరాయి ఇంట్లో వచ్చి 5,500కి వెళ్ళినంటే ఎంత రిస్క్ తీసుకున్నా ఆలోచించండి. ఎందుకంటే నమ్మిన బ్లైండ్ గా వెస్తే తప్ప నా అప్పును తీర్చే అవకాశం ఎక్కడ లేదండి అని బలంగా తీసుకొని. అంటే నాకు తెలితే మా ఆవిడ అన్నది, ఏంది అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఇంకెన్ని అప్పులు చేస్తావు, సరిపోలేదా అని చెప్పేసి అంటే, వాళ్ళకి ఎవరికి 50,00,000 ఉంటే వెస్టేజ్ లో తీర్రి అంటే మన ఎంత 12,00,000 అనేది. అంటే చూడండి అటువంటి యాటిట్యూడ్ అనేది రావడం జరిగింది. సో దీనికి గెస్ట్ గా నాగేంద్ర సార్‌ని, రాజేష్ సార్‌ని, మన లీడర్స్‌ని ఇన్వైట్ చేసుకొని అక్కడ ఆ సిస్టమ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అది పెట్టేటప్పుడు ఒక్కటి పెట్టుకున్న, లక్ష్యే నా లక్ష్యం. లక్షే నా లక్ష్యం. ఇక 10,000, 20,000, 30,000 నాకొద్దు. వచ్చినా ఆటి గురించి నేను మాట్లాడను. ₹1,00,000 వచ్చే రోజు నేను మాట్లాడతా అని జెప్పేసి బలంగా టార్గెట్ పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాను. అలా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ₹2,94,314 లక్ష్యంగా పెట్టుకొని ₹3,300 కిరాయి ఎళ్తే చాలురా బాబు అనుకోని వచ్చిన వ్యక్తిని మరి ఇప్పుడు నియర్ బై ₹3,00,000 నేను ఎర్న్ చేయడం జరుగుతుంది వెస్టేజ్ ద్వారా. మరి చూడండి ఇప్పటి వరకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కలిపి 21 లాక్స్ అయింది. దానికి తోడు నేను తీసుకున్న హౌస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే హౌస్, కార్ కావచ్చు, కొన్ని సేవింగ్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ₹1,40,00,000 అయినాయండి. ₹1,40,00,000. మరి 7 ఇయర్స్ బ్యాక్ 12,00,000 అప్పు. కానీ ఇప్పుడు ఇల్లు, కార్ అన్ని ₹1,00,00,000 సంపాదన. ఎక్కడొస్తదండి? ఎవరిస్తారండి? చెప్పండి, ఎవరిస్తారు? మరి ఇటువంటి అవకాశం బయట ఎక్కడన్నా ఉందా అంటే లేదు. సో నా మొదటి కారు చూడండి, 12,00,000 కారు తీసుకోవడం జరిగింది. సో ఎక్స్‌యూవీ 300 మహీంద్రా నుంచి తీసుకున్నాను. సో దాని తర్వాత నా సొంత ఊరు వెళ్ళినప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఈ సైకిల్ మీదనే కాలేజ్‌కెళ్ళినా. ఆ సైకిల్ మా ఊర్లో, మా ఇంట్లో అక్కడ పక్కన పడేసి ఉంటే, సో దాని మీద కిరణ్ అని స్టిక్కరింగ్ చేసి కూడా ఉంది. చూడండి అది నేనే చేసిన. ఎందుకంటే మనకు అన్ని కలలొచ్చు. స్టిక్కరింగు, పెయింటింగు, ఒక మనిషిని కూర్చోబెట్టి బొమ్మ కూడా గీయగలను. ఇప్పుడు కాదులేండి. సో అటువంటి సిట్యుయేషన్స్‌లో ఆ సైకిల్ అనేది మా నాన్నగారు కొనిచ్చింది కాలేజ్‌కెళ్ళడానికి. ఎప్పుడైతే మా ఊరు మా సొంత కారు యేసుకొని ఎళ్ళానో, పక్కనే పెట్టి ఫోటో తీసుకున్నా. అరే! ఈ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి నేనెళ్ళా. మా నాన్నగారు సైకిల్ కొనిస్తే నా కొడుకు నేనిప్పుడు కారు తీసుకున్నా. రేపు నా కొడుకు అంటున్నాడు తెలుసా? ప్రేమ్ రక్షిత్ ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి. "ఏం కావాలి, నువ్వేం కొంటావు వెస్టేజ్‌లో" అంటే నేను హెలికాప్టర్ కొంటా అంటుండు. ఎటువంటి హెలికాప్టర్? ఏది కింద ఆడుకునేదే కాదు, పైన గాల్లో ఎగిరేదట. అంటే చూడండి ఆలోచనలు అంత పెద్ద స్థాయిలోకి ఎళ్ళటం జరిగింది. రైట్? సో ఈ రకంగా డ్రీమ్ సైకిల్ టు డ్రీమ్ కార్ అని చెప్పేసి ఒక ప్రెజెంటేషన్ కూడా నేను చేయడం జరిగింది నా టీమ్‌కి అదే రోజు. అంటే అరే! ఏ స్థాయి నుంచి ఏ స్థాయికెళ్ళామనేది సో ఊహించలేదు. ఇక దాంతో పాటు సో మై బ్యూటిఫుల్ హౌస్. సో దీనికి మన గ్రేట్ లీడర్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పూర్ణిమ కృష్ణ గారు కూడా ఆ రోజు రావడం జరిగింది. సో నిజంగా ఈ ఇల్లు చూసుకుంటే చాలబ్బా! రోజు నేను చేసే పనేంటో తెలుసా? సో లేవటంతోటి బయటకొస్తా. ఒకసారి వెస్టేజ్ చూస్తా. థాంక్స్ చెప్పుకుంటా. ఫీల్డ్ వర్క్‌కెళ్ళేటప్పుడు మా ఆవిడకి బాయ్ చెప్తానో చెప్పనో గానీ అది కొంచెం మిస్ అయితది గానీ, అక్కడున్న వెస్టేజ్ లోగో మాత్రం ఖచ్చితంగా బాయ్ చెప్తా. థాంక్స్ చెప్తా. 100% అది. అర్థమవుతుందా? ఎందుకు అంటే వెస్టేజ్ అనేది నా లైఫ్‌లోకి రాకపోతే నేను ఈరోజు మీతో మాట్లాడేటోడిని గానే గాదు. అర్థమవుతుందా? సో ఆ లోగోకి గూడా ఒక స్టోరీ ఉంది.
సో అక్కడ ఉన్న పెయింటర్ సార్ అక్కడ ఏ దేవుడు బొమ్మ వేయాలి సార్ అంటే వాట్సాప్ పంపిస్తున్న చూడు అని చెప్పేసి వాట్సాప్ లో వెస్టే లోగో పంపించిన. సార్ ఏదో బై మిస్టేక్ లేదు పంపించారు సార్ అన్నాడు. అంటే లేదు సార్ అదే వేయండి అన్నా. అదేంటి సార్ అన్నాడు. వెస్టేజ్ అదే నా దేవుడు అది వేసే అన్న. సార్ ఇదైతే మేము వేయలేము సార్, ఇది వేరే వాళ్ళు వేస్తారని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి సపరేట్గా ఒక ఉదయం నుంచి సాయం దాకా వాళ్ళ దగ్గర ఉండి ఆ షీట్ మీద కట్ చేయించుకొని తీసుకొచ్చి వేయడం జరిగింది అక్కడ. సో ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు అక్కడ నా చూపు దానిపైన ఉంటది. అదేదో విక్రమార్కుడు సినిమాలో ఉంటది కదా, నేను చనిపోయేటప్పుడు నా చెయ్యి నా మీసం మీద ఉండాలి, నా చూపు ఏదో అంటది కదా డైలాగు. అలాగే ఇక్కడ కూడా నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నేను చూసేది వెస్టేజ్ లోగో. ఇంట్లో ఫీల్డ్కి వెళ్ళిపోయి నైట్ అది 10 అయినా 11 అయినా అర్ధరాత్రి 12, 1, 2 అయినా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నా చూపు అక్కడికే వెళ్తుంది. ఎందుకంటే అంత ఆర్ట్ఫుల్ గా నేను వెస్టేజ్ ని తీసుకోవడం జరిగింది. మరి సొంత ఇంటి ముందు సొంత కారు ఉంటే అది కిక్కే వేరు కదా. సార్ నువ్వు జస్ట్ ఇమాజిన్ మీరు కూడా ఇంత సొంత ఇల్లు కట్టుకొని దాని మీద వెస్టేజ్ లోగో వేసుకొని అలాగే మీ సొంత కారు అక్కడ ఈ రకంగా ఇదే మీ ఇల్లు అయితే ఎట్లుంటది అబ్బా, ఏమన్నా ఉంటుందా కదా. అది ఊహించుకుంటే నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి నిజంగా అదే ఇంటి అదే ప్లేస్ లో మీ సొంత ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి. మామూలుగా ఉండదు కదా. ఎస్ అండి, నిజంగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ నేను తీసుకుంటున్నా. సో ఆ రోజు చూడండి చాలా గ్రాండ్ గృహప్రవేశం జరిగింది. అండ్ తర్వాత నాగేంద్ర సార్ కూడా రావడం జరిగింది అన్నమాట ఆఫ్టర్ 3 days తర్వాత. సో అక్కడ సెకండ్ ఫోటోలో నాగేంద్ర సార్ ఉన్న ఫోటోలో అక్కడ వాచ్ కనిపిస్తుంది చూసారా, అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అక్కడ ఉన్న ఫర్నిచర్ కి అక్కడ ఉన్న సెల్ఫ్ ఆ కలరింగ్ కి ఆ వాచ్ కి కరెక్ట్ సెట్ అయింది. అది ఇచ్చింది ఎవరు అంటే పూర్ణిమ కృష్ణ గారి టీం. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ అండి, చాలా ఒక 6-7 వాచ్లు వచ్చినాయి కానీ మీ వాచ్ అక్కడికి వెళ్ళిందండి, ఇప్పటికి అదే ఉంది. పర్ఫెక్ట్ సెట్ అయింది. ఏంది సపరేట్ చేయించిరా అంటున్నారు వాళ్ళు. లేదు లేదు ఇట్లా గిఫ్ట్ వచ్చిందట భలే సెట్ అయింది కదా అంటున్నారు. అంటే చూడండి, సో చాలా చాలా హ్యాపీగా ఉన్న సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక గ్రేట్ మూమెంట్ అన్నమాట. ఏదైతే అవమానాలు జరిగినా ఇప్పుడు అన్ని సన్మానాలే, ఎక్కడికి వెళ్ళే సన్మానాలే. వద్దన్నా సన్మానం చేస్తారు. సార్ నో వద్దన్నా సన్మానం చేస్తారు. అంతకు మించి వేరేదే ఉండదు. కానీ ఒకప్పుడు వెళ్తున్నాం అంటే డోర్లు వేసేటోళ్ళు, అరే ఈడొస్తుండ్రా బాబు అని. కానీ ఇప్పుడు రాని స్వాగతం పలుకుతున్నారు. హార్న్ కొట్టగానే గేట్లు తీస్తున్నారు. హార్న్ కొట్టగానే గేట్లు తీస్తున్నారు. ఒకప్పుడు గేట్లు వేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు గేట్లు తీస్తున్నారు. మరి ఇది కదా సక్సెస్ అంటే, అవునా కాదా. మరి ఇటువంటి సక్సెస్ అవర్ గ్రేట్ లీడర్ తో సో యూసిడిగా అవార్డ్ ఫంక్షన్ లో సార్ చేతుల మీదుగా అక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ నేను నాతో పాటు సుష్మిత ప్రవీణ్ గారు ఒక ఈగల్ ఐపీఎల్ సో ఆల్మోస్ట్ 3 lakhs ఎర్నర్. అండ్ ఇంకొక వ్యక్తి వెంకటేశ్వర్ గారు, సుమిత్ర వెంకటేశ్వర్ గారు, తను ఒక ఈగల్ ఐపీఎల్, ఇద్దరు ఈగల్ ఐపీఎల్స్ గా క్రియేట్ అవ్వడం జరిగింది. సో నా ఫస్ట్ ఛానల్స్ డైరెక్ట్ ఛానల్స్ అన్నమాట. అలాగే నా టీంలో ఇప్పటివరకు 17 కార్లు రావడం జరిగింది. ఈ మంత్ ఏప్రిల్లో ఇంకొక 6 కార్స్ రాబోతున్నాయి, మేలో ఇంకొక 6 కార్స్, ఈ 3 months లోనే ఇంకొక 20 కార్స్ రాబోతున్నాయి మన టీం నుంచి. సో పెద్ద ఫంక్షన్ కూడా చేయబోతున్నాం, కార్ ఫంక్షన్ అనేది కార్నివాల్ చేయబోతున్నాం పెద్ద నెంబర్ తోటి. అది ప్లానింగ్ అనేది ఉండింది. సో మరి నిజండి ఒకప్పుడు చూసుకున్నట్టయితే అప్పులు అవమానాలు, కానీ ఇప్పుడు సంతోషాలు సన్మానాలు. అప్పులు అవమానాలు ఒకప్పుడు, సంతోషాలు సన్మానాలు ఇప్పుడు. మరి మీకు కావాలా, కావాలా ఇటువంటి లైఫ్ కావాలా మీకు కూడా? ఎస్ కావాలంటే ఉందిగా వెస్టేజ్, ఉందిగా వెస్టేజ్. వెస్టేజ్లో మనం ఉన్నాం కదా, వెస్టేజ్లో మనం ఉన్నాగా. ప్రతి ఒక్కరు అదృష్టవంతులే, ప్రతి ఒక్కరు మన తలరాతను మార్చుకోవచ్చు. మా మేడం చెప్తుంటారు ఎప్పుడు కూడా, ఆ బ్రహ్మ ఏం రాశాడు, గట్టిగా రాశాడు నా తలరాతని కష్టాలు కన్నీళ్ళని. కానీ వెస్టేజ్ అవకాశం తీసుకున్న తర్వాత ఆ బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపేసి వెస్టేజ్లో నేను బలంగా రాసుకున్న కోటీశ్వరాలు అని చెప్తాను మా ఆవిడ. అవునా కాదా. ఎస్ మరి అటువంటి అవకాశం అన్నమాట. ఆరోగ్యం, ఆదాయం, కారు, ఇల్లు ఇవన్నీ మనకు వెస్టేజ్ ద్వారా వచ్చేస్తాయి, వద్దన్నా వచ్చేస్తాయి. కరెక్ట్ గా మనం నమ్మి మనస వాచ కర్మన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాధించవచ్చు, ప్రతి ఒక్కరు సాధించవచ్చు. మరి మేము సాధించడం, మరి మీరేంటి, మీరేంటి మేము తీసుకున్నాం, బలంగా తీసుకున్నాం, మనస్ఫూర్తిగా తీసుకున్నాం, అనుకున్నది సాధించడం. మరి మీ పరిస్థితి ఏంటి? చెక్ యువర్ సెల్ఫ్. ఎందుకు వచ్చినాం, ఎందుకు చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇన్ ఫ్యూచర్లో నేను అనుకుంటున్నా సో విదేశీయానం సో మామూలుగా ఉండదు కదా. ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా వెళ్ళొచ్చి ఉంటారు కొంతమంది. సో ఆల్మోస్ట్ థాయిలాండ్ వెళ్ళొచ్చి ఉంటారు, మన బ్యాంకాక్ వెళ్ళొచ్చి ఉంటారు. సో మేము కూడా విదేశీయానం ఫస్ట్ గోవా ట్రిప్కి వెళ్ళాం. ఈ ఫోటోలు చూస్తుంటే నేనేనా అనిపిస్తుంది, ఎందుకంటే మహా సిగ్గు మొహమాటం.
మరి అలాంటిది ఇలా మా ఆవిడతోటి ఈ ఫోటోలు స్టిల్స్ దర్శకత్వ పర్యవేక్షకులు చాలా మంది ఉన్నారు, టీమ్ మెంబర్స్ ఉన్నారు, టాలెంటెడ్ పీపుల్స్. సార్ ఇలా పెట్టండి సార్, అలా పెట్టండి సార్ అని చెప్పేసి ఫోటోలు తీసి మరి పెట్టడం జరిగింది. తర్వాత చూసుకున్నాక లోపల ఏదో చిరునవ్వు, అబ్బా భలే ఉందిగా, సూపర్ ఉన్నాగా, హీరోలాగా ఉన్నాగా అనే ఫీలింగ్ అనేది లోపల, బయటికి చెప్పాం కానీ లోపల మాత్రం అదే భలే ఉన్నాం కదా అనిపిస్తుంది. నిజంగా ఎటువంటి నుంచి ఎటువంటి స్థాయికి మన లైఫ్ అనేది మారింది అనేది ఆలోచిస్తే ఊహించలేము. మరి అలాగే ఫస్ట్ ట్రిప్ అండి నేను, సో ఉపేందర్ సార్, వెంకటేష్ సార్ అనేది వెళ్ళడం జరిగింది అనమాట ఫస్ట్ ట్రిప్ లో. సో ఫస్ట్ మనకి పుకెట్ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం, ఫస్ట్ ట్రిప్ లోనే చాలా ఎంజాయ్ చేసినాం. సో అక్కడ బాలి సార్ని, అక్కడ తర్వాత చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ అందరినీ కలిసినాం. అలాగే అక్కడ కొంతమంది మనకు అంబాసిడర్స్ వచ్చారు, గ్రేట్ లీడర్స్ వచ్చారు. సో వాళ్ళని కూడా కలవడం జరిగింది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి బ్యాంకాక్, తర్వాత చూసుకున్నట్టయితే వియత్నాం కూడా వెళ్ళి రావడం జరిగింది. సో వియత్నాం కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ఈ రకంగా ఆల్మోస్ట్ 3 ట్రిప్స్ అనేది తీసుకున్నాం. సో వెళ్ళొచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. పులితోటి అక్కడ మామూలుగా ఎక్కడో జూలో ఉండి చూస్తాం, కానీ ఇక్కడ సో పులితో ఫోటో దిగటం అంటే మామూలు విషయం కాదు, దాంతో ఆడుకోవటం అంటే మామూలు విషయం కాదు, రైట్? సో ఆ రకంగా ఎంజాయ్ చేయడం జరిగింది అనమాట ఈ ఫారిన్ ట్రిప్ లో. దాని తర్వాత నేను ఒక జీరోగా ఉన్న హీరోని అయిపోయినా, ఒక జీరోగా ఉన్న నేను హీరోగా అయిపోయినా. ఇటు ఫ్యామిలీలో కావచ్చు, నా చుట్టూ ఉన్న సొసైటీలో కావచ్చు, సో అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా అరే నీకేంట్రా భయ్, లక్షాధికారి, కోటీశ్వరుడి, మంచిగా సెట్ అయిపోయావు, మంచిగా ఉన్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి దాంతో పాటు ఇంకా కిక్ ఇచ్చిన విషయం ఏంటంటే, మరి నేనే కాదు, నాతో పాటు నా భార్యను కూడా, సో ఇద్దరం కపుల్స్ గా సో బ్యాంకాక్ వెళ్ళడం ఒక కోసమే. సో చాలా హ్యాపీ కదా. సో చాలా హ్యాపీ, ఎందుకంటే తను ఏం లేనప్పుడు నన్ను నమ్మి నాతో సో వచ్చి కలిసి జీవించేటప్పుడు తనకు కావాల్సిన చిన్న చిన్న ఆనందాలు తీర్చాలని ఉంటుందా, ఉండదా? సో ఆ రకంగా మరి తను కోరుకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఇప్పుడు, ఒకప్పుడు ఎంతైతే ఇబ్బంది పడ్డామో, ఎంతైతే కష్టాలు పడ్డామో, కానీ ఇప్పుడు ఆరామ్సే తను కోరుకున్న జీవితాన్ని తనకు అందిస్తున్నా. మరి తను సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేటోని కాదు, సపోర్ట్ చేయకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కానే కాదు. మరి అలా సపోర్ట్ చేసినందుకు మరి ఈరోజు తన కోరికలు తీరుస్తున్నా. అలాగే నేను అండ్ టీంతో పాటు మన పవర్ అకాడమీలో మన టీంతో పాటు ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ లోనే 39 మెంబర్స్ వెళ్ళాము. తర్వాత బ్యాచ్ మొత్తం చూసుకున్నట్టయితే ఒక 61 మెంబర్స్ థాయిలాండ్ ట్రిప్ కి ఎలిజిబుల్ కావడం జరిగింది అనమాట. సో అక్కడికి వెళ్ళాం, చాలా బాగా ఎంజాయ్ చేసినాం, ప్రతి ఒక్కరం కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంతమంది తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంతమంది తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మరి ఇంతమంది మీ లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు మరి మీకు అనిపిస్తుందా, మీరు కూడా విదేశాల్లోకి వెళ్ళాలి, మీరు కూడా మంచి లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పేసి అనిపిస్తుందా? సో అనిపిస్తే సో అటువంటి అవకాశం మీకు కూడా ఉంది, అటువంటి అవకాశం మీకు కూడా ఉంది. సో నెక్స్ట్ ట్రిప్ ఉంది స్విట్జర్లాండ్. చాలా మంది రెడీగా ఉన్నారు, లీడర్స్ అందరు స్విట్జర్లాండ్ ఎప్పుడు వెళ్ళాలి, అది భూలోక స్వర్గం అంటున్నారు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎప్పుడు వెళ్ళాలని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి అలాగే మరి ఇటువంటి అవకాశం అనేది సో ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కొన్ని నేను కమిట్ అయిన కొన్ని విషయాలండి. సెల్ఫ్ క్లారిటీ ఉంది నాకు, క్లియర్గా నాకంటూ ఒక క్లారిటీ ఉంది, నాకంటూ ఒక సెల్ఫ్ క్లారిటీ ఉంది. ఇక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలా సెల్ఫ్ క్లారిటీ. ఎందుకు అనేది క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా. సో అంటారు కదా ఎందుకు, ఏమిటి, ఎలా అంటారు కదా, ఇక్కడ కూడా ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలో నాకు క్లారిటీ ఉంది, ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలో నాకు క్లారిటీ ఉంది. మరి మీకుందా క్లారిటీ? చెక్ చేసుకోండి ఒకసారి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అండ్ సెల్ఫ్ మోటివేషన్, నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. సో ఇక్కడ ఇందాక నేను ఒక మాట చెప్పానండి ఇంతకు ముందు. సో నాకున్న కుటుంబ పరిస్థితులు నాకు అతిపెద్ద మోటివేషన్. నా కుటుంబ పరిస్థితులు నాకు అతిపెద్ద మోటివేషన్. వేరేది అవసరమే లేదు. ఇంతకు మించిన గొప్ప మోటివేషన్ ఎక్కడ దొరకదండి. అర్థమవుతుందా? సో ఎవరో మోటివేట్ చేయాలి, ఏదో చేయాలి అవసరం లేదు. అండ్ సెల్ఫ్ గోల్, సో నేను పెట్టుకుంది చాలా పెద్ద గోల్ పెట్టుకున్నా. నేను ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే నేను గోల్ పెట్టుకోవాలా, నేను బలంగా తీసుకోవాలా, నేనే నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా, దానికి స్టిక్ అయి ఉన్నా. దాన్నే మనం ఏమంటున్నాం, సెల్ఫ్ కమిట్మెంట్. మరి పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలంటే అది అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా సో ఖచ్చితంగా మనం నిలబడాలా. దట్ ఈస్ ద కమిట్మెంట్. అనుకూలిస్తే ఏదైనా ఎవరైనా చేస్తారండి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం నిలబడాలా.
సో అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. అండ్ ఫైనల్లీ సెల్ఫ్ డిసిప్లిన్. సో ఎంతున్నా ఏదున్నా ఎంతున్నా ఎదిగి ఒదిగి ఉండాలి. అలాగే ఫాలో ద సిస్టమ్ని ఫాలో చేయాలి. సో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ 5 రీజన్స్ అన్నమాట. సో నా లైఫ్ చూడండి, ఒక స్టూడెంట్ నుంచి ఒక మ్యారేజ్ గారి నుంచి మ్యారేజ్ అయిన తర్వాత వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఇలా మార్చుకున్నా. సో లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ త్రూ వెస్టేజ్. సో వెస్టేజ్ ద్వారా నా జీవితాన్ని నేను ఇలా మార్చుకున్నప్పుడు మరి మీరు మార్చుకోలేరా? చూడండి, ఫస్ట్ జస్ట్ 1600 రూపాయల కిరాయి ఇంట్లో నుంచి 80 లక్షల సొంత ఇంటిలోకి నా జర్నీ సాగినప్పుడు మీరు అనుకుంటే మీకు కూడా వస్తుందా రాదా? వస్తుందా రాదా చెప్పండి. సో మనస్ఫూర్తిగా మనసులోకి తీసుకుంటే ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుందండి. మరి లాస్ట్ 3 మంత్స్ చూసుకున్నట్టయితే, సో ఒకప్పుడు చూసుకుంటే నా సంవత్సర సంపాదన 2,50,000. సంవత్సరం కష్టపడితే నాకు వచ్చింది 2,50,000. కానీ ఇప్పుడు నా నెల సంపాదన 2,50,000 నుంచి 3 లక్షలండి. జస్ట్ 3 నెలల్లో 8 లక్షలు ఎవరు ఇస్తారండి? ఎక్కడ వస్తాయండి? సంవత్సరానికి 22, 25 లక్షలు ఎక్కడ సంపాదించవచ్చు చెప్పండి? సంవత్సరానికి 25 లక్షలు అండి. అంటే లెక్కేసుకోండి, ₹1,00,00,000 సంపాదించడానికి ఎంతో టైం పట్టదు. కానీ ఒకప్పుడు ₹1,00,000 సంపాదించాలంటే ఎన్ని నెలలు పనిచేయాలి? 6 నెలలు పనిచేయాలి. మరి ఇటువంటి గొప్ప అవకాశం మరి నేనే కాదు, నా టీంలో నాతో పాటు సో సుష్మిత మేడం, ప్రవీణ్ సార్ 2,96,000 అండ్ వెంకటేశ్వర గారు 2,21,000. సో వాళ్ళు ఈగల్ ఐపీఎల్స్ ఉన్నారు. అండ్ అలాగే ఐపీఎల్స్ గారు పరమేష్ గారు ఒక స్టూడెంట్ 1,40,000 అండ్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కారింగ్ సైదుల్ గారు ₹1,00,000 అండ్ అలాగే జ్యోతి గారు ₹1,00,000 పైన ఎర్న్ చేస్తున్నారు. అలాగే 90,000 ఎర్న్ చేసేటోళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. అండ్ 50,000 నుంచి 90,000 మధ్యలో సంపాదించేటోళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ఈ రకంగా ఐపీఎల్స్ చేరువలో ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఐపీఎల్స్ చేరువలో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు. అనిపిస్తుంది ఎస్, ఒక ఐపీఎల్స్ పవర్ అకాడమీ అనుకుంది 100 మంది ఐపీఎల్స్ తయారు చేయాలి అని చెప్పేసి బలంగా పెట్టుకుంది. అలాగే సో నేను కూడా సో గురువులు నడిచే బాటలోనే నేను అనుకుంటున్నా, నేను కూడా సో 100 మంది లక్షాధికారులు తయారు చేయాలి, 100 మంది కార్ అచీవర్స్ తయారు చేయాలి బై 2025 నాటికి. సో నేను ఎలాగైతే నేను కార్ తీసుకున్నానో 100 మంది కార్లు ఇప్పించాలి, నేను ఎలా అయితే లక్షలు సంపాదిస్తున్నా 100 మందికి లక్షాధికారులు చేయాలని చెప్పేసి సో బలంగా ఒక పెద్ద విజన్ తోటి, ఒక గొప్ప విజన్ తోటి నేను వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ నేను చేశాను, నేను సక్సెస్ పొందిన, నేను పాటించాను, నా కళలు నెరవేర్చుకున్నా. మరి మీరు కూడా చేస్తే మీకు కూడా వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. సో నేను చేసినప్పుడు నాకు వచ్చింది, మీరు చేస్తే మీకు కూడా వస్తుంది అంటారు కదా, చూస్తే రాదు చేస్తే వస్తుంది అంటారు. సో అలాగే వెస్టేజ్ బిజినెస్ అనేది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ. కానీ ఎవరైతే బలంగా తీసుకొని సో నా జీవితం గొప్పగా మార్చుకోవాలని కనుక మీరు అనుకొని పని చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెస్టేజ్ ఇస్తుందండి. ప్రతి ఒక్కరికి వెస్టేజ్ అనేది ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. సో టైం అనేది వేస్ట్ చేయొద్దు. అంటారు కదా, టైం అనేది తిరిగి రాదు, ఒకసారి గడిచిపోయిన సమయం అనేది మళ్ళీ తిరిగి రాదు. సో మన చేతిలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దు. అర్థమవుతుంది? ఎందుకంటే మనం ఈ రోజు చేసే పని బట్టి రేపటి 3 తరాల జీవితం ఆధారపడి ఉంది, 3 తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మన కోసం పని చేయమని మన కోసం ఏముందండి, వచ్చే 30,000, 40,000, 50,000 సంపాదిస్తే మనం హ్యాపీగా బతికేయచ్చు. కానీ రేపటి తరం బాగుండాలి, రేపటి భవిష్యత్తు బాగుండాలి అంటే సో ఇప్పుడు వచ్చే 20,000, 30,000 తోటి మనం వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వలేం. ఒకప్పుడు ఆస్తులు వారసత్వం ఇచ్చేది, కానీ ఇప్పుడు అప్పులు వారసత్వం ఇస్తున్నారు. పెద్దోడ ఇగో 10 లక్షలు అప్పు తీర్చుకో, చిన్నోడ ఇదే 5 లక్షలు అప్పు తీర్చుకో అని చెప్పేసి అప్పులు వారసత్వంగా ఇస్తున్నారు. మరి మనం ఏమి ఇద్దాం? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇటువంటి అవకాశం అనేది మనకు వెస్టేజ్ ద్వారానే రావడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని గొప్పగా మీ జీవితాన్ని మార్చుకోవాలి. సో మాకు లాంటి సక్సెస్ మీకు కూడా రావాలి, మాకన్నా గొప్ప సక్సెస్ మీకు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈరోజు నా వాయిస్ వినిపించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే సో వెస్టేజ్ అండ్ పవర్ అకాడమీ అసోసియేషన్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ అలాగే మీరందరూ కూడా గొప్ప లైఫ్ లీడ్ చేయాలా, గొప్ప హ్యాపీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
వావ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. నిజంగా ప్రెజెంటేషన్ కన్నా మీ అనుభవంతో చెప్పిన ప్రతి మాట మాకు చాలా వాల్యుబుల్ సార్. ఎన్ని వాల్యుబుల్ పాయింట్స్ మీ నోటి నుంచి ఈరోజు విన్నాము అంటే నిజంగా మన అవసరమే మనకొక అవకాశాన్ని గుర్తిస్తుంది అని. నిజంగా అనుభవం లేకుండా చేసే ప్రతి ప్రయత్నం మనల్ని అప్పుల పాలు చేస్తుందని. మన లైఫ్‌లో ఉన్న కష్టాలు, కలలు, కోరికలు ఇవన్నీ కూడా మనకంటూ ఒక కల ఉండేలా చేస్తాయి. అలాంటి కోరికలు నెరవేరాలంటే ఒక అవకాశం కావాలి. అలాంటి అవకాశం మనకు వెస్టేజ్ రూపంలో వచ్చిందండి. వచ్చిన అవకాశం నిజంగా అలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం ఎలాంటి కల కనాలి? నిద్ర పట్టకుండా ఉండే కలను మనం కనాలి. కదా! ఒకప్పుడు బిఫోర్ లైఫ్ మీరు ఆఫ్టర్ లైఫ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. నిజంగా ఒకప్పుడు అప్పులతో, అవమానాలతో బాధపడిన మీరు ఈరోజు ఎంతో సంతోషంగా సన్మానాలు తీసుకుంటూ గ్రేట్ అచీవ్‌మెంట్. మీ మీరు తీసుకోవటమే కాదు మీ ఫ్యామిలీకి అంతటికి కూడా అలాంటి సంతోషాలను పంచుతున్నారు. అలాంటి సంతోషాలు మీరు తీసుకోవటంలో ఇంత గొప్ప గోల్ మీరు రీచ్ అవ్వటంలో తీసుకున్న ఒక మంచి 5 వాల్యుబుల్ పాయింట్స్ మాకు చెప్పారు సార్. ఎప్పుడు వెస్టేజ్‌లో సక్సెస్ కావాలి అనుకుంటే ఒక సెల్ఫ్ క్లారిటీ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ గోల్ ఉండాలి. సెల్ఫ్ కమిట్మెంట్ ఉండాలి. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఖచ్చితంగా ఈ 5 వాల్యుబుల్ పాయింట్స్‌ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చాలా సక్సెస్‌లో ఉంటారండి. చక్కటి అనుభవంతో ఒక మంచి ప్రెజెంటేషన్‌ని ఒక దిశని నిర్దేశించినట్టయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సెక్షన్ సార్. నిజంగా మీ సెక్షన్ వింటున్నంత సేపు ఏదో తెలియని ఒక ఆనందం. అంటే ఇది కదా ఇలాంటి అవకాశంలో మనమున్నాం కదా! ఇంకా మనల్ని ఎలా నిరూపించుకుంటున్నాము. రేపటి భవిష్యత్తు ఆలోచిస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. అలాగే మరి ఇంత మంచి ప్రెజెంటేషన్ మన కోసం ఒక వాల్యుబుల్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మన కిరణ్ వల్లభట్ల సార్‌కి చక్కటి ఫీడ్‌బ్యాక్ ద్వారా మనము సార్ ప్రెజెంటేషన్ మనం ఎలా తీసుకున్నామనేది చెప్దామండి. అలాగే ఫస్ట్ మన యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయిన కృష్ణార్జున్ సార్‌ని అన్మ్యూట్ చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్లై నాగేంద్ర సార్ అండ్ మై గ్రేట్ కోచ్ మిస్టర్ రాజేష్ సార్. ఈరోజు జూమ్ లో అటెండ్ అయినటువంటి వుడ్ బి లీడర్స్ అండ్ లీడర్స్ మీ అందరికీ వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే వాయిస్ ఆఫ్ ద లీడర్. మరి ఈ వాయిస్ ఆఫ్ ద లీడర్ అనే ప్రోగ్రామ్ కి మరి మన జూమ్ కి మరి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి చక్కగా చక్కటి గ్రేట్ ప్రజెంటేషన్ చేసినటువంటి కిరణ్ వల్లభట్ల గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రేట్ సార్, మా చక్కటి ప్రజెంటేషన్. మీరు ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా మీ యొక్క సక్సెస్ జర్నీలో నుంచి చాలా కీ పాయింట్స్ అంటే చాలా హార్ట్ టచ్ చేసేటువంటి పాయింట్స్ చాలా